అందరికీ నమస్కారం. మార్నింగ్ వాకింగ్ చేస్తున్నప్పుడు వచ్చినటువంటి ఆలోచనలు. సో ముఖ్యంగా విద్యార్థులు, ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు, అలాగే కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు, మిడ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట, 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు తరచుగా అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే ఎలాంటి కోర్సెస్ చేయాలి, ఎలాంటి రోల్స్ అయితే బాగుంటుంది, ఈ ఏఐ ఫీల్డ్లో అలాగే సైబర్ సెక్యూరిటీలో ఏ విధంగా మేము ట్రాన్సిషన్ అవ్వాలి, ఇప్పుడున్నటువంటి రోల్ నుండి దాంట్లోకి ఎలా మారాలి, ఇలాంటివి అనమాట. సో ఇవన్నీ ఆలోచిస్తున్నారు, మంచిదే. కానీ బేసిక్గా ఫండమెంటల్గా ఆలోచించాల్సింది ఏంటంటే అసలు ఈ ప్రపంచంలో ఈ జాబ్స్, ఈ పని, బిజినెస్ అవన్నీ కూడా అవసరాన్ని తీర్చగలిగేటటువంటి ఒకరి అవసరాన్ని టెక్నాలజీ ద్వారా మనం తీర్చగలుగుతున్నాం, లేదా ఇంకా వేరే పద్ధతులు ఏ ద్వారా తీర్చగలుగుతున్నాం. అంటే ఏంటి? ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్, బేసికలీ ప్రాబ్లమ్ సాల్వింగ్. విదేశాల్లో ఉన్నవారికో లేకపోతే మన దేశంలో ఉన్నవారికో సమాజంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనమాట. అది వ్యక్తి కావచ్చు, అది సొసైటీ కావచ్చు. వారు డబ్బులు పెట్టే స్థితిలో ఉన్నప్పుడు ఆ సమస్యను మనం చక్కగా తీర్చగలిగే స్థితిలో మనం ఉన్నప్పుడు డిమాండ్ ఆటోమేటిక్గా ఉంటుంది, జాబ్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి, ఆటోమేటిక్గా మనము మన పనులు చేయగలుగుతాం అన్నమాట. సో అలాంటి పనులు జరగాలంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే ఏదో పజిల్స్ సాల్వ్ చేయడము, లేదా సుడోకు ఇట్లాంటివి కూర్చొని సాల్వ్ చేయడము, అవన్నీ మెదడుని షార్ప్ చేసే పనులు అనమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్ కాదు అవన్నీ, జస్ట్ బ్రెయిన్ షార్ప్ చేస్తారనమాట. ఇట్ జస్ట్ ఏ పజిల్ సాల్వింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో కావాల్సినటువంటి స్కిల్స్ ఏంటి అంటే ఫస్ట్ చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోగలగాలి. ఆ తర్వాత వ్యక్తిగతంగా మీరు ఎలాంటి వారు అనేది మిమ్మల్ని మీరే అసెస్ చేసుకోగలగాలి. మీరు ఎలాంటి వారు మీరే తెలియకపోతే మీ చుట్టూ ఉన్న వాళ్ళని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? కాబట్టి 20 సంవత్సరాల అనుభవంతో కాస్ట్ ఇంజనీరింగ్, ఫైనాన్షియల్ ఇంజనీరింగ్, క్వాలిటీ, లీన్, సిక్స్ సిగ్మా, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఈ డొమైన్స్లో పనిచేసినటువంటి అనుభవంతో రాసినటువంటి పుస్తకం అనమాట. ద మాస్టర్ కీ టు డిజైన్ యువర్ లైఫ్, ఇది బుక్ పేరు. అమెజాన్లో వెతకండి, ద మాస్టర్ కీ టు డిజైన్ యువర్ లైఫ్ అనమాట. ఇది ఈ పుస్తకాన్ని, అది ఈ బుక్ ఎందుకంటే చక్కగా తక్కువ ధరలో దొరుకుతుంది అందరికీ. పైగా పేపర్ ప్రింట్ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ బుక్ రూపంలో పెట్టడం జరిగిందనమాట. చక్కగా మీరు కొని చదవచ్చు. ఖచ్చితంగా ఐ ఓపెనర్ అనమాట, మీకు